ఓం అజ్ఞానతిమిరాంజస్య జ్ఞానాంజనాచలాకయా చక్షుర్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. జయ శ్రీల గురుదేవికి, జయ అనంతకోటి వైష్ణవునికి, భగవద్గీత యథాతథానికి. భగవద్గీత యథాతథం శబ్దత్రయ విభాగం. దీనిలో మనం ఒక శ్లోకం తెలుసుకుందాం. అంతక్రితం భగవంతుడు మనసుతో చేసే తపస్సు, శరీరంతో చేసే తపస్సు, బుద్ధితో శుభ్రంగా సక్రమంగా ఉపయోగించి భగవంతుడు సేవ చేసే తపస్సుల్ని సత్వగుణ తపస్సులు అంటారని చెప్పారు. హరే కృష్ణ. ఈరోజు కూడా మనం శ్లోకం తెలుసుకుందాం. ఆ 17వ శ్లోకం చూద్దాం. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తై సాత్వికం పరిచక్షతే. ఆధ్యాత్మిక శ్రద్ధతో కేవలం భగవాన్ నిమిత్తమే భౌతిక వాంఛారహితములైన వారిచే చేయబడు ఈ త్రివిధ తపస్సులు సాత్విక తపస్సులు అనబడును. భగవంతుడు ఇక్కడ ఏమన్నారంటే, ఆధ్యాత్మిక శ్రద్ధతో ఈ 3 రకాల యొక్క తపస్సులు, భగవంతుడి సేవ చేసే విధానము, దీనిని మన గుణాలతో సంబంధించి సత్వగుణ తపస్సులు అని భగవంతుడు చెప్తున్నారు. అందువల్ల ఈ తపస్సులు అందరూ చేయాలి. మహాత్ములు కూడా యజ్ఞం చేయాలి, తపస్సు చేయాలి, దానం చేయాలని శాస్త్రాలు ఉంది. ఇది ఎవరికి కూడా మినహాయింపు ఉండదు. అందువల్ల సత్వగుణ తపస్సులు చేయటం వల్ల లోకానికి హితం జరుగుతుంది, లోక కార్యాలు కళ్యాణాలు జరుగుతాయి. లోక కళ్యాణాల వల్ల ప్రజలు సుఖం శాంతంగా, జీవులన్నీ సుఖం శాంతంగా ఉంటాయి. ఆ శ్లోకం గురించి ఈ శ్లోకంలో ఆ విధంగా ఉంది. హరికృష్ణ. దీన్ని సత్వగుణ యజ్ఞం అంటారు. జై భగవద్గీత మహాశాస్త్రానికి అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ.